నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అకాల వర్షాల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలి. తెనాలి ఏడీఏ ఉషారాణి సూచన. దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాలో చేర్చాలి. బహుజన సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ పరంజ్యోతి డిమాండ్. సింగపూర్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు గాయపడ్డారని, ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతుందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. 15 మందికి గాయాలయ్యాయని, ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతుందని చెప్పారు. మార్క్ శంకర్ను కాపాడిన సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రమాదంపై పవన్తో సీఎం చంద్రబాబు, ప్రధాని మోదీ మాట్లాడారని, అవసరమైన సహాయం అందిస్తామని మోదీ చెప్పారని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. రెండో కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ ప్రాంతంలోని రివర్ వ్యాలీలో జరిగిన అగ్ని ప్రమాదంలో సుమారు 15 నుంచి 19 మంది విద్యార్థులకి అనేక రకాల గాయాలు, 3rd degree బర్న్స్, ఒక విద్యార్థి ప్రాణాలు కూడా కోల్పోయారనే సమాచారం అందింది. ఆ దుర్ఘటమైన ఆ సంఘటనలో మార్క్ శంకర్ గారికి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఆయన ప్రాణాలు కాపాడిన అక్కడ ఉన్న భవన నిర్మాణ కార్మికులకి ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారు కృతజ్ఞత తెలుపమన్నారు. మార్క్ని హాస్పిటల్లో చేర్చి ట్రీట్మెంట్ కొనసాగుతూ ఉంది. కాళ్ళకి, చేతులకి బర్న్ ఇంజరీస్ రిజిస్టర్ అయినాయి. ఎక్కువగా ఊపిరితిత్తుల్లో ఈ పొగ వెళ్ళిపోవడం, ఖచ్చితంగా 2-3 రోజులు హెల్త్ కండిషన్స్ మానిటర్ చేయాలని అక్కడున్న వైద్య సిబ్బంది పవన్ కళ్యాణ్ గారి కుటుంబానికి ఇచ్చిన సమాచారం మేరకు సేఫ్గా ఉన్నారు. అయితే ట్రీట్మెంట్ కొనసాగించాలి. ఎక్కడ ఇబ్బంది లేకుండా అక్కడ అన్ని విధాలుగా స్థానిక ఉన్న వైద్య సిబ్బంది, వారి కుటుంబ సభ్యులందరూ కూడా జాగ్రత్తగా చూసుకుంటున్నారనే సమాచారం రాష్ట్ర ప్రజలందరూ కూడా అందించమని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. దేశవ్యాప్తంగా చాలామంది, మన రాష్ట్రం నుంచి కూడా అనేక నాయకులు, గౌరవ ముఖ్యమంత్రి గారు, భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఇంతకుముందే పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి మార్క్ రికవరీ గురించి తెలుసుకోవడమే కాకుండా అక్కడ ఎటువంటి ఫెసిలిటీస్ కావాలన్నా స్థానికంగా ఉన్న హై కమిషనర్కి ఆదేశాలు జారీ చేశారనే విషయం ప్రధానమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి తెలిపారు. మనస్ఫూర్తిగా ప్రధానమంత్రి గారికి జనసేన పార్టీ నుంచి, మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి నుంచి ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. సొంత భూమి కలిగిన రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని తెనాలి ఏడీఏ ఉషారాణి తెలిపారు. అదేవిధంగా ఇంకా ఈకేవైసీ చేయించుకునే రైతులు తప్పనిసరిగా ఈ పంటతో పాటు ఈకేవైసీ కూడా చేయించుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఇకపై ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందాలంటే రైతులు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ఆమె కోరారు. ఫార్మర్ రిజిస్ట్రీ అనేది జరుగుతూ ఉంది రైతు సేవా కేంద్రాల్లో. ఇప్పటివరకు చూసుకుంటే మన తెనాలి మండలంలో 7,000 రైతులకి ఫార్మర్ రిజిస్ట్రేషన్స్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది. అలాగే 6,750 కొల్లిపర మండలంలో ఫార్మర్స్ రిజిస్ట్రేషన్స్ కంప్లీట్ అయినాయి. అట్లాగే 7,700కి మన దుగిరాల మండలంలో ఫార్మర్ రిజిస్ట్రేషన్స్ కంప్లీట్ అయింది. కానీ రైతు సోదరులందరికీ ఒక మనవి, తప్పనిసరిగా మరలా మీరు ఖరీఫ్లో పంటలు వేసుకునే ముందు దయచేసి ఎవరెవరైతే భూ యజమానులు ఉన్నారో వాళ్ళు మరి ఆయా మండల పరిధిలో ఉన్నా లేదా వేరే ప్రాంతాల్లో ఉన్నా తప్పనిసరిగా మీరందరూ కూడా మీ యొక్క వివరాలను నమోదు చేయించుకొని మన కేంద్ర ప్రభుత్వం వారు ఇచ్చేటువంటి యూనిక్ ఐడి నెంబర్ని కనుక మీరు కలిగి ఉన్నట్లయితే ముందుగా మనకి ఎటువంటి ప్రభుత్వం నుండి మరి సంక్షేమ పథకాలు అందాలన్నా, లేకపోతే ఏదైనా పంట నష్టపరిహారం కలిగినప్పుడు ఆ నష్టపరిహారం మనకి అందాలన్నా తప్పనిసరిగా ఈ యూనిక్ ఐడి అనేది మరి ఒక మనిషికి ఆధార్ నంబర్ ఎంత అవసరమో ఈ రైతులకి యూనిక్ ఐడి అంత అవసరం అనేది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి
ఈ విధంగా ఈ ప్రక్రియని ప్రారంభించారు కాబట్టి తప్పనిసరిగా ఈ అవకాశాన్ని రైతు సోదరులందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాలో చేర్చాలని బహుజన సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ పరంజ్యోతి డిమాండ్ చేశారు. మంగళవారం తెనాలి వచ్చిన ఆయన ట్రావెలర్స్ బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో 80% మంది దళితులు క్రైస్తవులుగా ఉన్నారని, వారిని ఎస్సీ జాబితాలో చేర్చాలని కోరుతున్నప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదని, అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రచార మరియు ఉద్యమ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు పరంజ్యోతి తెలిపారు. త్వరలోనే దీనిపై విజయవాడలో బహిరంగ సభను నిర్వహించదలిచినట్లు చెప్పారు. క్రిస్టియన్ కోఆర్డినేషన్ కౌన్సిలర్ నేషనల్ దళిత ఆర్గనైజేషన్ తరపున రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసి దానిని ఉద్యమంగా తీసుకొచ్చి ప్రజలందరినీ చైతన్యపరచనున్నట్లు చెప్పారు. ఆంధ్ర రాష్ట్రంలో దళితుల్లో దాదాపుగా 80% క్రైస్తవులుగా ఉన్నారు. అయినప్పటికీ మరి వాళ్ళు ఎప్పటి నుంచో దళిత క్రైస్తవులు ఎస్సీ జాబితాలో చేర్చమని అడుగుతూ ఉన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ దాని గురించి పట్టించుకోవటం లేదు. ఈ సందర్భంగా మేము మీ దృష్టికి తెచ్చేది ఏంటంటే, ఈరోజు దళిత క్రైస్తవుల్ని ఎస్సీ జాబితాలో చేర్చాలంటే అది కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం. అది కేంద్ర ప్రభుత్వంలో మరి పరిపాలిస్తున్నటువంటి బీజేపీ పార్టీ ఏదైతే ఈ రోజున చెప్తున్న విషయాలు ఒకసారి చూస్తే, మరి మైనారిటీలు అంశంలో చాలా విచిత్రమైనటువంటి వాదనలు చేస్తూ ఉన్నారు. ఈ మతపరమైనటువంటి రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి వాళ్ళు వాదిస్తూ ఉన్నారు. అంటే ఏ కాంటెక్స్ట్లో వాదిస్తున్నారంటే, ముస్లింలకి మతపరంగా రిజర్వేషన్లు ఇస్తున్నారని, కాబట్టి ఇది రాజ్యాంగ విరుద్ధమని, రాజ్యాంగంలో కులపరంగా రిజర్వేషన్లు ఉన్నాయి కానీ మతపరంగా రిజర్వేషన్ లేవని చెబుతూ ఉన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం ఆయన కూడా దీనికి వ్యతిరేకమని కూడా మాట్లాడుతున్నారు. అంటే దళితులు హిందువులుగా ఉంటే రిజర్వేషన్లు ఇస్తారు అంటే అది మతపరమైన రిజర్వేషన్లు కాదా? అంటే ఈ డబుల్ స్టాండర్డ్ మెథడ్ ఏంటి? మీరు అంటే దళిత క్రైస్తవులకి ఎస్సీ జాబితాలో చేర్చాలంటే వాళ్ళు హిందువులుగా ఉండాలి అనేటువంటి చెప్పడం మతపరమైన అంశం కాదు. అయితే ఈ కులాలకు సంబంధించిన వాళ్ళు హిందువులుగా ఉంటేనే రిజర్వేషన్ వర్తిస్తాయి అనేటువంటిది ఒక పేరా ఉంది. దాన్ని తీసివేయమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. త్రిపుల్ తరఫున దళిత క్రైస్తవులకి ఖచ్చితంగా ఎస్సీ జాబితాలో చేర్చాలనేటువంటి అంశం మీద మేము ఆంధ్ర రాష్ట్రంలో మరి కార్యక్రమాన్ని, ఒక ప్రచార కార్యక్రమాన్ని, అలాగే ఒక ఉద్యమ కార్యక్రమాన్ని తీసుకోబోతున్నాం. విజయవాడలో దీని మీద ఒక బహిరంగ సభ కూడా, ర్యాలీ కూడా నిర్వహించదలుచుకున్నాం. దానికోసం త్రిపుల్ తరఫున, క్రిస్టియన్ కోఆర్డినేషన్ కౌన్సిల్ తరఫున, నేషనల్ దళిత్ ఆర్గనైజేషన్ తరఫున కూడా మేము ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసి మరి పెద్ద ఎత్తున దళిత క్రైస్తవులను సమీకరించి దీన్ని ఒక ఉద్యమ రూపంగా తీసుకొచ్చి ప్రజలందరికీ ఈ విషయాన్ని తెలియజెప్పేటువంటి విధంగా మేము ప్రయత్నం చేసి ఈ హక్కులు సాధించేదాకా దళిత క్రైస్తవులు ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తారని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. పట్టణానికి చెందిన ఆయుర్వేద వైద్యులు గుత్తికొండ హనుమంతరావు, నాగరాజు కుమారి దంపతులు కాలినడకన కాశీయాత్రను పూర్తి చేసుకుని తెనాలికి చేరుకున్నారు. జనవరి 9వ తేదీన తెనాలి నుండి కాశీయాత్ర ప్రారంభించిన వారు తెనాలి, విజయవాడ, భద్రాచలం, కుంట, రాయపూర్, అంబికాపూర్ల మీదుగా 70 రోజుల పాటు కాలినడకన 1600 కిలోమీటర్లు ప్రయాణించి కాశీకి చేరుకున్నారు. కాశీయాత్రను ముగించుకొని తెనాలికి చేరుకున్న వారిని పలువురు సత్కరించారు. దోనేపూడి గ్రామ వాస్తవ్యులు తెనాలి జ్ఞానసుధన దంపతులు, అంగలగుదురు వాస్తవ్యులు హనుమంతరావు, నాగరాజు కుమారి దంపతులను ఘనంగా సత్కరించారు. నేను కాశీకి జనవరి 9వ తారీఖున ఈ నివాసం నుండి కాశీ తెనాలి కృష్ణుల వారి గుడి దగ్గర నుండి బయలుదేరామండి. బురిపాలెం రోడ్డు తెనాలి నుండి కాశీ పాదయాత్ర నా ధర్మపత్ని నేను బయలుదేరడం జరిగింది. జనవరి 9వ తారీఖు బయలుదేరి విజయవాడ మీదుగా భద్రాచలం నుండి కుంట, జగదలపూరు నుండి రాయపూర్ నుండి బిలాస్పూర్ నుండి అంబికాపూర్ నుండి వాడ్రాప్ నగర్ నుండి వారణాసి రూట్ అండి. ఇవన్నీ చూసుకుంటూ దారిలో మేము అన్నీ కూడా దేవాలయాలమ్మటే పడుకోవటం జరిగింది. కొన్నిసార్లు దేవాలయం లేని చాట మేము అక్కడక్కడ టోల్గేట్ దగ్గర 2 సార్లు స్టే చేసామండి రూముల్లో. 70 రోజుల తర్వాత ఒక 7 రోజులు ఉండి మళ్ళీ మేము రిటర్న్ ట్రైన్కి వచ్చామండి. వచ్చిన తర్వాత మా ఊరు పెద్దలు
అందరూ కూడా మా దోనేపూడి ఫ్యామిలీ భార్యాభర్తలు వెళ్ళారు కాబట్టి మీరు అందరూ దోనేపూడి వచ్చి మీ అందరూ కూడా మీ దర్శనం చేసుకోవాలి, మీ పాదసేవ చేసుకోవాలని పెద్దలు పిల్లలు అందరూ కూడా చాలా సన్మానం చేసి వారందరూ కూడా భోజనాలు అవి ఏర్పాట్లు చేసి మా గ్రామం అంతా కూడా బాగా సహాయ సహకారాలు అందించిన వారికి గ్రామ పెద్దలకి అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తున్నానండి. కాశీ వెళ్తామని అని చెప్పేసి 2 రోజుల ముందు చెప్పారు. నువ్వు ఒక్కడివే వెళ్తానంటే కాదు, నువ్వు ఒక్కడివే అంత దూరం వెళ్ళలేవు, నేను వస్తానన్నాను. అంటే మరి నువ్వు నడవగలుగుతావా అన్నారు. నేను నడుస్తాను అన్నాను. దారిలో అన్ని ఇబ్బందులు ఉన్నాను, ధైర్యంగా వెళ్ళామని స్వామి మీద నమ్మకంతో 70 రోజులు చేరాము. ఫస్ట్ వినాయకుడి దర్శనం చేసుకున్నాము, కాలభైరవ దర్శనం చేసుకున్నాము, అమ్మవారిని దర్శనం చేసుకున్నాము, తర్వాత మహాదేవుని దర్శనం చేసుకున్నాము, తర్వాత నా విశాలక్షమ్మను దర్శనం చేసుకున్నాము, సంకటమాతాజీని, చంద్రదేవుల వారి పితామహ మహాత్రిపుర సుందరి దేవిని, మరి తిలాద పాండేశ్వరి వారాహి మాతని అందరిని దర్శనం చేసుకున్నామండి. వారం రోజులు ఉండి క్షేమంగా ఇంటికి చేరామండి. ఇప్పుడు ఒక చిన్న విరామం.